అందరికీ నమస్కారం. జేబీఎంరావు భారత పార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షుడిని. నా పేరు దర్శి వెంకటేశ్వర్లు. రీసెంట్గా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఎస్సీలు క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయితే వారికి ఎస్సీ హోదా ఉండదనేసి, దానిపై ఎస్సీలు క్రిస్టియన్గా మారితే ఎస్సీ హోదా ఉండదు. ఎక్కువ శాతం క్రిస్టియన్గా ఎందుకు మారుతున్నారు ఎస్సీలు, హిందువులుగా ఉన్నవారు అంటే కొంతమంది కొన్ని కారణాలు ఉంటాయి. కానీ బేసిక్గా ఎదుర్కొనే కారణం ఏదంటే, హిందువులుగా ఉన్న మీరు దళితులు మీరు హిందువుల గుళ్ళోకి రావద్దనే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీన్నే కులాయి పెచ్చ గుళ్ళల్లోకి రావద్దు అనడంతో చాలామంది చాలా వరకు మతం మారడం జరుగుతుంది. ఆ కుల విపచ్చ ఏదైతే ఉందో ఎదుర్కొన్న వారికే అది తెలుసు. హైకోర్టు ఇచ్చే తీర్పు, ఎస్సీగా మీరు క్రిస్టియన్స్లో పోతే ఎస్సీ హోదా ఉండదు అనే పదం కన్నా కుల వ్యవస్థ అనేది నిర్మూలిద్దాం, కుల వ్యవస్థ అనేది లేదు అనేసి పెడితే ఇంకా బెటర్ కదా. అసలు ప్రజలందరూ ఎక్కువ శాతం కోరుకునేది ఏంటంటే, మాకు ఈ రిజర్వేషన్లు వద్దు, మాకు ఈ కుల వ్యవస్థ వద్దు. అంటే నువ్వు నేను సమానమైనప్పుడు ఈ రిజర్వేషన్ గోలే ఉండదు కదా. అసలు ఈ రిజర్వేషన్ ఎవరికి కావాలి? కుల విపచ్చ ఎక్కడైతే జరుగుతుందో, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే కదా, అక్కడి నుంచే కదా పుట్టుకొచ్చింది ఈ కుల వ్యవస్థ, ఈ రిజర్వేషన్ అనేది. ఈ రిజర్వేషన్ అనే గోలే ఉండకూడదంటే కుల వ్యవస్థ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే కుల వ్యవస్థ అనే పదాన్ని తీసుకొచ్చారో అప్పటి నుంచే ఆ విపచ్చ ఎదుర్కొంటూ వచ్చిందే ఈ రిజర్వేషన్. ఎస్సీ హోదా ఉండదు అనే మాట చెప్పే కన్నా కుల వ్యవస్థ ఉండదు అంటే ఇంకా బెటర్ కదా. ఎక్కువ శాతం ప్రజలు సంతోషించేది అదే కదా. ప్రజలందరూ కోరుకునేది అందరూ సమానంగా ఉండాలి, మానవత్వం కలిసి ఉండాలి అనేసి కోరుకుంటారు. అంటే ఈ ఎక్కువ తక్కువ భేదాలు అనేసి లేకుండా, అంటే మతం మారితే ఉండదు అనేసి అంటున్నారు. మత స్వేచ్ఛత మాట్లాడటానికి అసలు ఏంటి? మతానికి అంటే ఈ మతంలోనే ఉంటే నీకు ఎస్సీ హోదా ఉంటుంది, ఇంకో మతంలో పోతే ఎస్సీ హోదా ఉండదు అనే దాన్ని అసలు హైకోర్టు ఎలా ఇస్తుంది తీర్పు? అసలు దీన్ని ఎలా మాట్లాడతారు? అంటే ఎస్సీగా ఉన్న మీరు క్రిస్టియన్ మారితే క్రిస్టియన్ హోదా ఉండదు అనేసి, అసలు ఇది ఎంతవరకు కరెక్టు? అంటే మతాన్ని ప్రేరేపించండి, అంటే కులాన్ని ప్రేరేపించండి. అసలు కుల వ్యవస్థ అనేది లేకుండా చేయండి. కుల వ్యవస్థ వల్లే కదా ఎక్కువ శాతం అనేది, కుల వ్యవస్థ విపచ్చ ఎదుర్కొంటూనే కదా కొంతమంది మారిపోతున్నారు, క్రిస్టియన్గా మారుతున్నారు. హిందువులుగా ఉన్నవారు ఎలా మారుతున్నారు? ఎందుకు మారుతున్నారు? అంటే కుల విపచ్చ జరుగుతుంది, ఎదుర్కొంటున్నా కాబట్టి మారుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఆల్రెడీ జరిగింది, నాకు జరిగిన విషయమే నేను చెప్తున్నాను. గతంలో నేను కూడా, అంటే ప్రజెంట్ కూడా నేను కూడా హిందువునే, కానీ గతంలో నేను ఒక హిందువుగా ఉండి శివమాల వేసుకున్నా. అంటే నేను అప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అంతే. ఆ టైంలో శివమాల వేసుకున్నా. అంటే నేను కన్నిస్వామిగా నాతో పాటు నా ఫ్రెండ్స్ 4 వేసుకున్నారు అదే శివమాల. మేము నలుగురం కూడా కన్నిస్వాములం, మ్యారేజ్ కాలేదు, అట్ట పిల్లల వయసులో ఉన్నామన్నమాట. అంటే మేము ఫేస్ చేసింది ఏంటంటే, మేము మాల వేసుకున్న తర్వాత, అంటే కన్నిస్వాములు ఉన్నాము, మా ఊర్లో ఆల్రెడీ గురుస్వాములు ఉన్నారు. గురుస్వాములు ఎవరైతే ఉన్నారో అంటే ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే మేము ఒక ఎస్సీలుగా మేము కన్నిస్వాములుగా ఉన్నాం. నలుగురం కూడా పిల్లలమే మాల వేసుకున్న తర్వాత మా ఊరి చివర ఒక పుట్ట ఉంటుంది, నాగమయ్య పుట్ట. ఆ పుట్ట దగ్గర ఉన్నాం మేము. ఉన్న తర్వాత జస్ట్ 2 days అట్లా ఉన్నాం అంతే. 2 days ఉన్నాము.
తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, అక్కడ ఎవరైతే ఉన్నారో పూజారి ఉన్నారో ఆమెపై మిగతా వాళ్ళు ఒత్తిడి చేశారు. అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, వాళ్ళు ఉండొద్దు, వాళ్ళు పోవాలనేసి ఇట్లా ఆమెను ఏమన్నారు తెలియదు. కానీ ఆమె మా దగ్గరికి వచ్చి ఏడుచుకుంటూ, అయ్యా మీరు మీ గుళ్ళోకి వెళ్ళండి, మీ ఇళ్ళలో ఉన్న గుళ్ళోకి వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే రకరకాలుగా ఇట్లా నన్ను అంటున్నారు అనేసి బాధపడింది ఆమె. అంటే అక్కడ కుల వివక్ష జరిగింది. అంటే మీరు ఎస్సీలు, మీ మాలవాళ్ళు ఇక్కడ ఉండొద్దు అనేసి ఆమెతో అన్నారు. ఆమె మాతో అన్నది. సరే, ఆమెను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఆమెను బాధ పెట్టడం ఎందుకు అనేసి మేము అక్కడి నుంచి వచ్చేసినాము. మా గుళ్ళో మాకు గుడి అప్పుడు ఏర్పాటు అవుతుంది. గుడి ఇంకా విగ్రహాలు ఏం పెట్టలేదు, అసలు ఏం చేయలేదు, జస్ట్ ఏదో పిల్లర్లతో కట్టారు. అక్కడ ఉంటున్నాం. అక్కడ ఉంటూ ఒకరోజు మధ్యాహ్నం పూట బిచ్చ అనేది ఉంటుంది కదా, ఆ బిచ్చకు అతను పిలిచాడు. అంటే అతను బీసీ. అంటే ఆ వ్యక్తి పిలిచాడు, మీ గ్రామంలో ఉన్నటువంటి 12 మంది స్వాములు ఎవరైతే ఉన్నారో అందరికీ నేను బిచ్చ పెట్టాలనుకుంటున్నాను, మీరు కూడా రావాలి, మీ నలుగురు కూడా అనేసి అడిగాడు. అంటే మేము కూడా సరే వస్తాము అనేసి మాట్లాడాను. తర్వాత 12 తర్వాత ఆఫ్టర్ 15 నిమిషాల ముందు 1 అవుతుంది. అంటే మేము బిచ్చకు పోయే టైం అది. ఆ టైంలో వచ్చి మా దగ్గరికి వచ్చి తను బాధపడుకుంటూ, స్వామి మీరు వస్తే మిగతా స్వాములు రామంటున్నారు, అంటే మాల స్వాములు వస్తున్నారు కదా, వాళ్ళు వస్తే మేము రాము అనేసి అంటున్నారు అనేసి మా దగ్గరికి వచ్చి ఆ మాట అన్నాడు. మేముండి, స్వామి మీరెందుకు ఇబ్బంది పడ్డాము, సరేలే మా బిచ్చేది మేమే చేసుకుంటాము, మేమే తింటాము, మీరు బాధపడొద్దు, మా బిచ్చి మేమే చేసుకుంటాములే, వెళ్ళండి అనేసి అన్నాం. ఇంకా నెక్స్ట్ మాకు ఇరుముళ్ళు కట్టే టైము. ఇరుముళ్ళు కట్టడానికి ఒక పూజారి ఎవరో అతను వచ్చాడు, ఇరుముళ్ళు కట్టాడు, అయిపోయింది. భజన కార్యక్రమం. ఈ భజన కార్యక్రమం అప్పుడు మమ్మల్ని పిలిచారు భజన కార్యక్రమానికి. అంటే ఇరుములకు ముందు భజన కార్యక్రమం. ఈ భజన కార్యక్రమానికి ఊళ్ళో జరుగుతున్నటువంటి భజనకి మమ్మల్ని పిలిచారు, మేము పోయాం. కానీ భజన అంతా జరుగుతుంది, స్వాములము మేము సప్పట్లు కొట్టి మేము డ్యాన్సులు వేస్తున్నాము, ఇతరులు ఇడి స్వాములు వచ్చి చేస్తున్నారు, అంత బాగానే ఉంది. అంత అయిపోయింది, మెట్ల పూజ అయిపోయింది. ఏదైతే అరటి తోరణం ఉంటుందో అది అనేది అందరికీ పలహారం పెడుతున్నారు. పెడతా అతను నేను కూడా స్వామినే, నేను కూడా మాలేసుకున్నా కదా, అందరికి పెట్టుకుంటూ వచ్చి స్వాములు అందరూ పెట్టుకుంటూ వచ్చారు. మా నలుగురు దగ్గరికి వచ్చేసరికి జస్ట్ నా దగ్గరికి వచ్చి చేతిలో అట్లా పెట్టబోయి ఆగాడు. ఎందుకు ఆగాడు నాకు అర్థం కాలేదు, కానీ ఆగటంతో నేను అడిగా, స్వామి ఎందుకని మాకు అరటి తోరణం ఎందుకని ప్రసాదం పెట్టలేదు అంటే, లేదు స్వామి అనేసి అండు. అంటే ఇంకా నాకు అంటే స్వామి మాలలో ఉన్నా, మాల పట్టుకొని నేను కూడా అన్నా, స్వామి మాకెందుకు పలారం పెట్టట్లేదు, మేము కూడా స్వాములమే కదా, మేము కన్ని స్వాములము, ఫస్ట్ టైం మాల వేసుకున్నాం, మా దగ్గర నుంచి మాకెందుకు ప్రసాదం పెట్టట్లేదు అనేసి నేను కొంచెం మాట్లాడినప్పుడు మా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మా అన్న స్వాములు వాళ్ళుండి, లేదు స్వామి సరే వదిలే, దాని గురించి ఎందుకు, ఇంటికి వెళ్దారా అనేసి ఇంటికి వెళ్ళినాము. వాళ్ళు భజన కార్యక్రమం చేసుకుర్రు, అయిపోయింది. మరుసటి రోజు ఇరుముళ్ళు అనేది కట్టుకోవాలి కదా, ఆ ఇరుముళ్ళు కోసం అనేసి మేము, అంటే మాకు గుడి అనేది అప్పుడు లేదు, ప్రజెంట్ గుడి లేదు, ఏ శంకుస్థాపన లేదు కాబట్టి అక్కడ కట్టాలా లేదా అనే ఆలోచనతో ఉన్నాము. పూజారి అక్కడికి వెళ్ళి కట్టుకుందామయ్యా అనేసి అన్నాడు. అంటే ఊర్లో ఒకటే రామరాజ స్వామి గుడి ఉంది కదా, అదే ఊర్లో పెద్ద గుడి కదా, అక్కడికి వెళ్దాం అనేసి మేము అనుకున్నాము. పోయే క్రమంలో వాళ్ళు కూడా ఇక్కడే కట్టుకుందిరా అండి అనేసి వాళ్ళు ఫోన్లు చేశారు, వాళ్ళు కూడా చెప్పారు, సరే ఇక్కడ కట్టుకుందాము, ఊరు మొత్తానికి ఒకటే అంటే గుడి కదా,
పెద్ద గుడి కదా, అక్కడికి వెళ్దామనే ఆలోచనతో మేము పోతుంటే ఒక వ్యక్తి ఎవరో, అంటే నేను అంత గమనించలేదు, ఒక వ్యక్తి వచ్చి అక్కడున్న మండపం ఏదైతే ఉందో, స్వాములకి అరటి తోరణంతో మండపాలు కడతారు చిన్న చిన్నవి, అవన్నీ పీకేశాడు. వాటి మధ్యలో ఉన్న పటాలు, దేవుడి పటాలు కానీ తీసేసి వాళ్ళేంది ఇక్కడికి వచ్చి కట్టేది ఇరుముళ్ళు, వాళ్ళ ఇళ్ళలోనే కట్టుకోమని ఇక్కడ కట్టుకునేది ఏంది అనేసి అతనని తీసేశాడంట. మాకు ఎదురుగా మా అన్న వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు వచ్చి చెప్పారు, ఇట్లా ఏం లేవు, మొత్తం పటాలని తీసేశారు, మండపం కానీ తీసేశారు, ఏం లేవు ఆడ ఇరుములు కట్టుకోవడానికి అనేసి అన్నారు. అంటే అక్కడే కట్టుకోండి, ఇక్కడ ఏం కట్టేది ఏం లేదు అనేసి మాట్లాడినారా అనేసి మా దగ్గరికి వచ్చి మా అన్న వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు మాకు చెప్పారు. మేము ఇరుముళ్ళు ఇట్లా పట్టుకొని అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే అక్కడ దాకా నడుచుకొని పోయిన వాళ్ళం మళ్ళీ రిటర్న్, అంటే వెనక్కి తిరగకూడదు, ఆ ఇరుముళ్ళు ఏదైతే పట్టుకోపోయి వెనక్కి తిరగకూడదు, అందుకనేసి చుట్టూ తిరిగి మళ్ళీ మా గుళ్ళోకి వచ్చి అక్కడ కూర్చొని ఇరుముళ్ళు కట్టుకున్నాం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కుల విపచ్చ ఎదుర్కొన్న వాళ్ళకే అది అనేది తెలుస్తుంది. అంటే కులం లేదు, మతం లేదు, అంత సమానము, అందరం ఒకటి అనేసి, అంటే రాజకీయ నాయకులు మాట్లాడతారు. రాజకీయ నాయకులు ఓట్ల టైంలో ఏది ఎలక్షన్ అప్పుడు వచ్చేసి మాట్లాడతారు. సర్పంచ్ ఎలక్షన్కి అయితే ఇంకా దగ్గరికి వచ్చేసి చేతులు మంచిగా చేసి అబ్బో అల్లుడు మామ సంథింగ్ వరుసలు కూడా గడిపేస్తారు. కానీ ఇటువంటి సమయం వచ్చినప్పుడు, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నట్టు ఉంటారు. కానీ నిజానికి వెనకుండి నడిపించేది వాళ్ళే అన్నమాట. దాన్ని అనేసి మనం గమనించుకోవాలి. గ్రామాలలో అంటే కొన్ని గ్రామాలలో కొన్ని విధంగా ఉండొచ్చు, కొన్ని గ్రామాలలో విపత్తు అనేది ఎదుర్కొంటూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది. దాన్ని తిప్పి కొట్టాలంటే ఏ విధంగా అనేదంటే మన మీద మనం ఆధారపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు పరంగా ముందుకెళ్ళి, ఆ తర్వాత ఓటు పరంగా నువ్వు ఎంచుకునే నాయకుడు ఎవరైతే ఉన్నారో, నీ ఓటు ఏ విధంగా ఉందో ఆ ఓటుని నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు అనేది ఆలోచించుకో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు విలువ, ఓటు హక్కు ఇచ్చింది ఎందుకంటే, మీ భవిష్యత్తుల మీద మీరు ఆధారపడండి, పక్క వాళ్ళ మీద ఆధారపడద్దు. నీ ఓటు నీ హక్కు, నువ్వు ఎవరికి వేస్తావు అన్నది ఇంపార్టెంట్ కాదు. నీ ఓటు నీ హక్కు, నీ హక్కుని నువ్వు వినియోగించుకో, నీ భవిష్యత్తుని నువ్వే మార్చుకో. అంబేద్కర్ గారు ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాడు, చదువు అనేది ఆయుధంగా ఇచ్చాడు మనకు. మనం ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేవుళ్ళ కుల విపచ్చమైన ఎదుర్కొన్న వ్యక్తి. అలాంటి మహానుభావుడు ఇచ్చినటువంటి ఓటు హక్కును మనం వినియోగం చేసుకోవద్దు. ప్రజలు గమనించుకొని, విపత్తులు ఎదుర్కొనే వాళ్ళు ప్రతి చోట ఎదుర్కొంటున్నాం. వీటిని నిర్మూలించాలంటే రాజ్యాధికారం మనమే చట్టసభల్లోకి వెళ్ళాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నీలి జెండాతో చట్టసభల్లోకి వెళ్ళి జరుగుతున్నటువంటి విపత్తు ఏదైతే ఉందో వాటిని ఎదుర్కోవాలంటే చట్టసభల్లో గలమిప్పాలి. మన ఓటు మన హక్కు. ఇతర పార్టీలకి మనం బానిసలా ఉంటూ మిగతా పార్టీలకి సేవలు చేసుకుంటూ వచ్చాము. అంటే చదువుకున్నాము, కొంచెం జ్ఞానం ఉంది, మార్పు అనేది మనతోనే సాధ్యమవుతుంది. ఎవరెవరు అట్లా నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అనేసి ఎప్పటికీ అనుకోవద్దు. మార్పు అనేది మనతోనే సాధ్యమవుతుంది, మనమే మార్చగలం. జై భీమ్, జై భారత్.